హే గైస్, ఈ అమ్మాయి పడ్డ కష్టం భూమి మీద ఇంక ఏ అమ్మాయి పడకూడదని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసలు ఏం జరిగిందంటే బీహార్ లో కళ్యాణి అని ఒక ఆవిడ ఉంటుంది. వాళ్ళ ఆయన చనిపోయాడు. ఆవిడకి 12 సంవత్సరాల పాప ఉంది. ఈవిడికి చీరలు అంటే చాలా ఇష్టం. అది తెలుసుకున్న అదే లైన్ లో ఉంటున్న రమేష్ అనే అతను, అతనికి 40 సంవత్సరాలు. ఈవిడికి మంచి మంచి చీరలు తెస్తూ ఉండేవాడు. ఆవిడేమో ఎవరో ఇస్తున్నారు నేనెందుకు తీసుకోవడం అనుకోకుండా తీసేసుకునేది. అలా ఒక 5-6 చీరలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక రోజు ఇంటికి వచ్చి కూర్చుని, నీకు ఇంకా మంచి మంచి చీరలు చాలా ఇస్తాను, నీకు డబ్బులు కూడా ఇస్తాను, నీ 12 సంవత్సరాల కూతురు నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు. అలా అడిగిన వెంటనే సరే ఇచ్చేస్తాను తీసేసుకోమంది. సో తర్వాత రోజు 10 మంచి చీరలు 20,000 క్యాష్ తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చాడు. అవి తీసుకుని ఆవిడ ఆ పాపతో ఏం చెప్పిందంటే, ఈ అంకుల్ తో వెళ్ళు, నీకు కావాల్సినన్ని కొనిస్తారు, నిన్ను మంచిగా చూసుకుంటారని చెప్పింది. ఆ పాప ఏమో నేను ఎక్కడికి వెళ్ళమ్మా, నీతోనే ఉంటానమ్మా అని చెప్పింది. ఎన్ని చెప్తున్నా వినకుండా బలవంతంగా వాడి చేత పంపించేసింది. వాడు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి 5 నెలలు దారుణంగా రేప్ చేశాడు. 12 సంవత్సరాల పాప అంటే ఎంత బాధ, ఎంత టార్చర్ అనుభవించి ఉంటుంది. 5 నెలలు దాటిన తర్వాత ఒక రోజు ఆ ఇంట్లోంచి తప్పించుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, కన్న తల్లే నన్ను అమ్మేసింది, నాన్న లేడు, తోబట్టులు ఎవ్వరు లేరు. సో అలా అట్నుంచి వస్తున్న ఒక ఆటో నాపి అన్న నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం నన్ను రైల్వే స్టేషన్ దగ్గర దేబెట్టు అని అడిగింది. ఆటో వాడు సరే నేను దేబెడతాను ఎక్కమన్నాడు. ఎక్కిన తర్వాత ఎవరూ లేని చోటుకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేశాడు. రేప్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అటువైపు వెళ్తున్న వాళ్ళ ఆ పాపని చూసి పోలీసులకు కాల్ చేశారు. అప్పుడు పోలీసులు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చి అసలు ఏం జరిగిందని అడిగితే ఆ అమ్మాయి అంతా చెప్పుకొచ్చింది. కన్న తల్లి తన కూతుర్ని చీరల కోసం డబ్బుల కోసం ఇంకొకరికి అమ్మేసిందంటే ఇలాంటి తల్లిని ఏమనాలి, ఏం చేయాలి? అమ్మాయిలకి బయట వాళ్ళ దగ్గర సెక్యూరిటీ లేదంటే అనుకోవచ్చు, కనీసం ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా లేదా? ఈ అమ్మాయి వాళ్ళ మదర్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి.